ఏంట్రా ఇదంతా? అయ్యా ఎలుకలన్నీ అట్టేసామండి, ఇక పాములు పెడత ఉండదు. ఏంట్రా వ్యవసాయం చేసే స్థలంలో పంది తవ్వినట్టు తవ్వారు? లేదయ్యా, వాటన్నిటి పూర్తి చేసి వెళ్తాం. కాస్త బాగా చేసి వెళ్ళు. ఇలాంటోడిని ఊళ్ళోకి రానివ్వడమే తప్పు. కంచం ఇస్తే మంచం కూడా అడుగుతారు. నేను ఇంకో పొడుపుగా చెప్తాను, దానికి బదులు చెప్పు. చిన్న మామ ఒంగో పెట్టాడు. ఈ పొడుపు కదా ఇప్పండి. గొమ్మో సెన్నదే వంగే వెళ్ళాలిగా. అదే కదా మావా. అది కాదు, తప్పు. ఇంటికి వచ్చి కదరా. లేదన్నా, రైస్ మిల్ లో మూటలు ఉన్నాయి. అయితే ఆడికి పోవాలా? సర్లే బంగారు తల్లి, సినానికి ముద్దు పెట్టు. సరే వెళ్తానన్నా. పొగాకు ఉన్నవాడు ఆకు ఒక్క తిండు, కానీ నోరు మాత్రం ఎర్రగా ఉంటదబ్బా. లోపల కట్టవే నిలబడుతుందా లేదు నీకా? ఏటి ఈ రాత్రి జాతరని చెప్పాను కదా అత్త. ఏంటండి బా ఎంతసేపు నుంచి పిలుస్తా ఉన్నా? ఓ బాగా బిడిసేస్తున్నావే. నిన్ను కూడా పట్టాలంటే పొగేయాలా ఏటి? వస్తావా లేదా ఇప్పుడు? అట్టుకో, గూడు కోల్పోయేటప్పుడు నీకు తోడు కావాల్సి వచ్చిందేటి? ఏటంటున్నావే? ఏటయ్యా? నీకు బంగారం లాంటి డాబాయిలు కట్టిస్తానే, నన్ను కాదనకే. అబ్బా, నీకు ఏటి కట్టుకాడా పట్టాలేయడానికి అధికారులు వరసెట్టి నుంచున్నారు, మరి అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకో. ముందు ఆ కప్పు మార్చు, మిగతాయన్నీ తర్వాత చూసుకుందాం. వచ్చిన బంగారమా, బెంబెలు పడబోకే. నేను సావడానికి ముందు నిన్ను డాబా ఇంటి యజమానురాల్ని చేస్తానో లేదో చూడు.